బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో ఆయన చాలా ఎమోషనల్ గా అయ్యి ఇటు అన్న నన్ను దేవుడే పంపాడు మీతో కలిసి పని చేయమని అంటూ ఇటు జీవన్ రెడ్డి కేసీఆర్ తో మాట్లాడారు. ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పని చేసే ఛాన్స్ రావడం చాలా సంతోషం అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరో పక్కన ఇటు కేసీఆర్ తో కలిసి జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్ లో ఈ సమావేశంలో మరి మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, అలాగే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే కె సంజయ్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు వీరందరూ పాల్గొన్నారు. మరి ఏ రోజున ఇటు బీఆర్ఎస్ లో ఆయన జాయిన్ అవబోతున్నారు, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు జీవన్ రెడ్డి నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ వచ్చింది, ఈ మీటింగ్ లో ఇంకా ఏ అంశాల గురించి చర్చించారు, ఆ మీటింగ్ కి సంబంధించిన విజువల్స్, ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జీవన్ రెడ్డి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు ఒక బొకేనిచ్చి ఇటు కేటీఆర్ అలాగే మాజీ మంత్రులు ఇటు గంగుల కమలాకర్ మిగతా మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ ఇటు జీవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఇటు కేసీఆర్ తో ఆయన భేటీలో కూర్చున్న విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో పైన చూస్తున్నాం. అక్కడ తను కేసీఆర్ తో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ అవుతూ అన్న దేవుడే నన్ను మీ దగ్గరికి పంపాడు, మీతో పని చేయడానికే పంపాడు అంటూ మొత్తానికైతే చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మెదక్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, ఈ మీటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అంశాల గురించి చర్చించారు, అండ్ జీవన్ రెడ్డి నిజంగానే చాలా ఎమోషనల్ అయ్యారా? ఖచ్చితంగా కళ్యాణ్, నిన్నటి రోజు ఇటు కేటీఆర్ కూడా సాధారణంగా ఆహ్వానించిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి ఒక ఆప్యాయంగా వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా కూడా కేసీఆర్ తోని అనుసంధానం అనుభవం ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా. ఎందుకంటే గతంలో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడానికి ఈ రోజు ఆప్యాయంగా వచ్చి పలకరించిన పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క సందర్భాలు చూస్తుంటే వారి యొక్క గతంలో ఉన్నటువంటి ఒక పరిచయాలను నెమరేసుకుంటూ వాళ్ళు ఆలింగనం చేసుకోవడము, అన్ని విషయాలను కూడా కూలంకషం కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి ఆప్యాయంగా వచ్చి ఒక ఆలింగనం చేసుకున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే అన్న నువ్వు నన్ను మీతో కలిసి పని చేయమని దేవుడు పంపించిండు, కేసీఆర్ తో భేటీ అయిన సందర్భాలు, భావోద్వేగానికి గురైన సందర్భాలు చూస్తున్నాం. నిరంతరం తన నియోజకవర్గం జిల్లా ప్రజలు రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ ధనానికి అర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఇటు కేసీఆర్ కు ఎంతో అన్యోన్య సంబంధాలు ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జీవన్ రెడ్డి ఒక అధికార పార్టీ నుండి జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు వస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నాడంటే సాధారణంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇటు గంగుల కమలాకర్ కావచ్చు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్ తో పాటు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు బాలమల్లు కావచ్చు, మారెడ్డి రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అక్కడ చూస్తుంటే చాలా రోజులకు ఇటు ప్రభుత్వం లేకున్నా కూడా పార్టీని ఆదరిస్తున్నారంటే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకొని దగ్గర తీసుకొని మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. అక్కడ చూస్తుంటే ఒక మంచి వాతావరణం బీఆర్ఎస్ పార్టీలో జోష్ గా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా పార్టీని ఆదరిస్తున్నారంటే ఖచ్చితంగా ఆదరించి వాళ్ళు దగ్గర తీసుకునే పరిస్థితి. కాబట్టి అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలుగా జరుగుతున్న పరిపాలన బట్టి కూలంకషంగా చర్చలు కూడా జరిచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, వీటిపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. మరి అదేవిధంగా జీవన్ రెడ్డి ఏ రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోని డిస్కస్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో ఒక సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నాడు మనకు తెలిసింది. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జీవన్ రెడ్డి కేసీఆర్ ని కలిశారు, ఇటు కాంగ్రెస్ పనితనాన్ని అలాగే గతంలో బీఆర్ఎస్ తనతో బీఆర్ఎస్ తో వర్క్ చేయడానికి ఇచ్చిన అవకాశాల గురించి, అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళిక మరి చేపట్టాలి అన్న అంశాలన్నీ కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీంట్లో మాజీ మంత్రులు కొంతమంది పాల్గొన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరందరూ కూడా పాల్గొన్నారు. జీవన్ రెడ్డి మరి ఏ రోజు పార్టీలో జాయిన్ అవ్వబోతారు అనేది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. సో మొత్తం మీద దానికి సంబంధించిన అప్డేట్ మరి ఇటు పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఒకసారి తెలంగాణలో మనం చూస్తే కనుక ఇటు జీవన్ రెడ్డి 2014లో
ఇటు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో గెలిచిన కాంగ్రెస్ వ్యక్తి అని చెప్పొచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు, హార్డ్ కోర్ కాంగ్రెస్ పర్సన్. తనకి కూడా ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇటు కార్యకర్తలు కానీ తన వెంబడి వచ్చే ఆ వ్యక్తులు కానీ. ఇప్పుడు బీఆర్ఎస్కి అది మరి స్ట్రెంగ్త్ని చేకూరుస్తుందా? మరోపక్కన ఇటు కాంగ్రెస్కి జీవన్ రెడ్డి లేకపోవడం, జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం ఒక లాస్గా చూడాలా? వీటన్నిటిని ఎలా చూడాలి? మనం చూస్తే కనుక 18లో కానీ 23లో కానీ జీవన్ రెడ్డి ఓడిపోయాడు. దీనికి సంబంధించి ఒకసారి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు బీఆర్ఎస్కి ఎలాంటి అడ్వాంటేజెస్గా ఉండబోతుంది జీవన్ రెడ్డి జాయినింగ్, అలాగే కాంగ్రెస్కి ఎలాంటి నష్టం చేకూరే అవకాశం ఏమైనా ఉందా? ఇద్దరు సీనియర్ నాయకులే, ఇద్దరు ఒకరి పైన ఒకరు పోటీ చేసుకున్నటువంటి నాయకులే, తలపడినటువంటి నాయకులు. ఒకరు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా పేరు ఉంటే, అదే కాంగ్రెస్ నుంచి ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయినటువంటి సిచ్యువేషన్. ఒకప్పుడు ప్రత్యర్థులు రాజకీయంగా, మళ్ళీ ఇప్పుడు ఒక్క దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. ఆయనే కేసీఆర్ పార్టీలోకి ఆయన స్వయంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. విజువల్స్ లో డైరెక్ట్ గా కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా హగ్ చేసుకోవడం, ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఆహ్వానం చేస్తూ తీసుకొని పోవడం, మాట్లాడడం, చాలా ఆప్యాయత ఇద్దరి మధ్యలో. ఇద్దరు జీవన్ రెడ్డి కళ్ళల్లో, తర్వాత కేసీఆర్ కళ్ళల్లో ఒక డిఫరెంట్ భావోద్వేగాలు కనపడతా ఉన్నాయి. ఇద్దరు ఒకరిపైన ఒక పోటీ చేసుకున్నారు, విమర్శలు చేసుకున్నారు, కానీ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒకే పార్టీలో జర్నీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఆ ప్రాంతం నుంచి. ఇద్దరు కరీంనగర్ కి సంబంధించిన ప్రాంత బిడ్డలే ఆ ప్రాంతం నుంచి, కాబట్టి ఇద్దరు కలిసి ప్రారంభించాలన్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ నిన్న వెళ్ళారు, కలిసారు, ఆహ్వానించారు పార్టీలోకి రమ్మని చెప్పేసి. దీనికి వేదిక రంగం సిద్ధమవుతా ఉంది. పార్టీలో సపరేట్ గా అనుచరుల వర్గంతో ఆయన భారీ ఎత్తున జాయినింగ్ కావాలా, లేదు అంటే పార్టీ ప్లీనరీ ఉంది ఈ 27వ తారీఖు రోజు. సో ఆ రోజు జాయినింగ్ ఉండాలా, వీటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీవన్ రెడ్డితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఈ నాయకులంతా కూడా ఆయన వెంట కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వెయిట్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరొక కొత్త రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఆ జిల్లాను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి అనుకూలంగా మార్చే ప్రయత్నం కోసం బీఆర్ఎస్ ఇప్పటికే ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యంగా రైతుల అంశంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేయట్లేదు. దీన్ని జనాల్లోకి రీచ్ అయ్యేలా పదే పదే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇది నన్ను అట్రాక్ట్ చేసింది అనేటువంటి జీవన్ రెడ్డి కేసీఆర్ తో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు, అదే కరీంనగర్ గడ్డకి సంబంధించినటువంటి నాయకులు కలవడం కాస్త చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక కాస్త భావోద్వేగానికి గురయ్యారు ఇద్దరు కూడా. గతంలోనే చెప్పారు మొన్న రీసెంట్ గా, కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతా ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి దించడానికి నా ప్రయత్నం చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, అంతే స్థాయి సీనియారిటీ ఉన్నటువంటి నన్ను అవమానానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం పట్టించుకోలేదు పార్టీ, పదే పదే పట్టించుకోకపోయినా. అదే జానారెడ్డి లాంటి నాయకుడికి ఇద్దరి కొడుకులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఒకరికి ఎంపీ, ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఏమో ఆయన అనుచరునికి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, నాకు ఒక ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. గతంలో నాకు పిసిసి వస్తే అడ్డుకున్న నాయకుడే జానారెడ్డి. సో ఆయన అడ్డుకున్నాడు కాబట్టి ఆయన కొడుకులకు గిఫ్ట్ గా బహుమానంగా టికెట్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కొనసాగుతుంది కాబట్టి నేను పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ కావడం కాస్త సుదీర్ఘంగా భేటీ జరుగుతుంది. ఈ భేటీకి సంబంధించిన విషయంలో అనేక విషయాలు చర్చకొచ్చే అంశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పార్టీలో ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది అనేటువంటిది. ఇక ఖచ్చితంగా జీవన్ రెడ్డి జాయినింగ్ తో బీఆర్ఎస్ కాస్త పొలిటికల్ గా లాభం జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే మధు, కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు, అగ్ర నాయకులు ఏమంటున్నారు? కాంగ్రెస్ దీన్ని ఎలా చూస్తుంది? నష్టపోతున్నామని చూస్తుందా, లేకపోతే దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తున్నారా ఏంటి? నిజంగానే ఒక డ్యూయల్ వెర్షన్ వినిపిస్తా ఉంది కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. ఆయన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇన్ని సార్లు పోటీ చేసే అవకాశం కల్పించింది కదా అనేటువంటిది. సో జీవన్ రెడ్డి కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ చేశాను అనేటువంటిది కూడా జీవన్ రెడ్డి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అసలు ఏం చేయనోళ్ళకి కదా మీరు మంత్రులు ఇస్తున్నది? అసలు కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్లోగన్ నోటి నుంచి
మాట్లాడినటువంటి వారికి కదా మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, మిగతా పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తుంది మీరు కదా, మరి నిజమైన కాంగ్రెస్ కార్తలకు మీరు ఇస్తున్నటువంటి విలువ ఇదేనా అనేటువంటిది జీవన్ రెడ్డి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో మరొక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆ రకంగా మాట్లాడితే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఒక కీలక స్టేట్మెంట్ జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందడుగు వేసేది ఉండే, డైరెక్ట్ గా ఏఐసిసి నాయకులే రంగంలోకి దిగేది ఉండే, ఆయన పార్టీ మారకుండా చూడాల్సి ఉండే, ఏదో ఒక హామీ ఇచ్చేది ఉండే, ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారనేటువంటి వెర్షన్ అంటే జీవన్ రెడ్డి సైడ్ జగ్గారెడ్డి నిలబడ్డారు వర్కింగ్ ప్రెసిడెంట్. మరి జీవన్ రెడ్డిని ఎత్తి చూపుతూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రెసిడెంట్ పిసిసి చీఫ్ ఒకలాగా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకలాగా కాంగ్రెస్ పార్టీ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు జీవన్ రెడ్డి అంశంలో రెస్పాండ్ అవ్వలేదు. గతంలో పొన్నాల లక్ష్మికి సంబంధించి ఆయనకు చర్చ ముందు చనిపోయే ముందు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఈ మీనింగ్ వచ్చేలాగా ఆయన ఇంతవరకు నోరు మెదపలేదు. పార్టీ జాయినింగ్ తర్వాత జీవన్ రెడ్డి అంశం పైన రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే ఫ్యూచర్ లో రాను రాను సీనియర్లంతా కూడా రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కాకుండా సీనియర్ నాయకులు అవకాశం దక్కనటువంటి వాళ్ళు ఏం జరుగుతుందో చూడాలి. ఫ్యూచర్ లో రాజకీయ సమీకరణం మారే అవకాశం ఉంది. జీవన్ రెడ్డితోటే కాదు, జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా ఎంత లాభం ఉందనేది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్ దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ ఇటు రాజకీయ ప్రస్థానం అని చెప్పొచ్చు. మొదటగా 1981లో 1981 ఇటు పంచాయతీ సమితి ప్రెసిడెంట్ మల్యాల్కి సంబంధించిన గ్రామం నుంచి ఇటు ఆయన 1981లో, అలాగే 1983 ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి 83లో ఎమ్మెల్యేగా తన ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. దాని తర్వాత ఇటు ఎక్సైజ్ మినిస్టర్గా ఇటు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆయన అప్పుడు 1983లో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆయన ఇటు మినిస్టర్గా తన సేవలను అందించాడు. దాని తర్వాత ఇటు ఎన్టీఆర్తో కొన్ని విభేదాలు రావడంతో మొత్తం మీద ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1984లో కాంగ్రెస్లో చేరారు. రాజీవ్ గాంధీ ఆయన నాయకత్వంలో అప్పుడు 1984లో కాంగ్రెస్లో చేరారు. దాని తర్వాత జగిత్యాలను ఒక కంచు కోటగా మార్చుకున్నారు. 6 సార్లు విజయవంతంగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1996, అలాగే 1999, 2004, 2014 మొత్తం మీద ఇటు తెలంగాణ సెంటిమెంట్ పీక్స్లో ఉన్న సమయంలో కూడా ఇటు కాంగ్రెస్ నుంచి జగిత్యాల సీటుని కైవసం చేసుకున్న తర్వాత కూడా మరి 2018 నుంచి 2023 ఒకసారి రాజకీయ ప్రస్థానం మనం చూస్తే కనుక యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్గా 2007 నుంచి 2009 దాకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన క్యాబినెట్లో కూడా మంత్రిగా సేవలు అందించారు. దాని తర్వాత 2019 నుంచి 2025 దాకా ఇటు మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇటు రాజకీయ ప్రస్థానం అని చెప్పొచ్చు. ఇటు కేసీఆర్ని కలిసిన తర్వాత ఫామ్ హౌస్లో నిన్న ఒక్కసారి మనం చూస్తే కనుక నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పులీశ్వర్ వీరందరూ కూడా వెళ్ళినప్పుడు తను ఎంతో ఎమోషనల్గా ఇటు కాంగ్రెస్ పార్టీ గురించి, ఇటు కేసీఆర్తో తనకున్న అనుబంధం గురించి, రానున్న రోజుల్లో ఇటు రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయన్న దానిపై ఇటు జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడని చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటుంది.
వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడేదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో, కానీ ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో, వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU